ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వచ్చే సమయానికి వింత వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కానీ ప్రజాస్వామ్యంలో ఎవరిపై దాడి జరిగినా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడ దాడి జరిగినా దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. కానీ నాకెందుకో ఎన్నికల ముందు మమతాకి ఇక్కడ జగన్కి కొద్దిగా దాడులు గుర్తొస్తాయి. 2019లో కోడికత్తి, ఇప్పుడు ఏందో గులకరాయి అంటున్నారు, కొందరేదో గన్ అంటున్నారు. అంటే ఏదైనా సరే దాడి జరిగిందా, దాడి చేయించుకున్నారా, రాయి విసిరారా, విసిరించుకున్నారా అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో అనేక అనుమానాలు ఉన్నాయి. కానీ రాజకీయాల్లో శత్రువులు ఉండరు, దయచేసి గుర్తుపెట్టుకోండి. మనందరం ప్రత్యర్థులు మాత్రమే. రాజకీయాల్లో శత్రువులు ఉండరు, మనందరం ప్రత్యర్థులు మాత్రమే. నిన్న జరిగిన సంఘటన మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వారు విచారం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి జరగకూడదని చెప్పి మా పురంధేశ్వరి గారు కూడా ఈ సంఘటన దురదృష్టకర సంఘటన అని చెప్పారు. దీని మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలి అని చెప్పారు. ఎస్, హై ప్రొఫైల్ ఉన్నటువంటి వ్యక్తి, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల ప్రచారంలో దాడి జరిగింది. మేమేమో దీన్ని దాడిగా చెప్తా ఉంటే వారి సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇది ఒక హత్యా ప్రయత్నం అని చెప్పారు. అంటే ఇది భద్రతా వైఫల్యం కాదా? రాష్ట్ర డీజీపీ ఏం చేస్తున్నారు? మీ ఇంటెలిజెన్స్ డీజీ ఏం చేస్తున్నాడు? ఒక విఐపి కాన్వాయ్ ముందు దాదాపు రెండు రోజుల ముందే అక్కడ పరిసర ప్రాంతాలు ఎక్కడెక్కడ వారు విజిట్ చేస్తారు, ఆ పరిసర ప్రాంతాల్లో పరిశీలించాల్సిన బాధ్యత స్థానికంగా ఉన్నటువంటి అధికారుల మీద ఉంటుంది. నేను చాలా సందర్భాల్లో ప్రధానమంత్రి గారు, హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు పర్యటనలో పాల్గొన్నాం. తెలుసు భద్రత ఏ విధంగా ఉంటుందో. ఇది భద్రతా వైఫల్యం కాదా? తప్పులు మీ దగ్గర పెట్టుకొని ప్రతిపక్షాల మీద రుద్దడం ఏంటిది? తప్పులు మీ దగ్గర పెట్టుకొని వారు చేయించారు, వారు చేయించారు, వాళ్ళు ఏమన్నారు కాబట్టి వేసేసారంట. చంద్రబాబు నాయుడు ఏమన్నారు కాబట్టి వేసేసినారని చెప్తారు వీళ్ళు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఓట్లు ఏమంటున్నారు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర 5 కోట్ల మంది వేసేస్తారా? ఏంది సజ్జల గారు మీరు చెప్పేది? మాట్లాడడానికి అర్థం ఉండాలా, పర్థం ఉండాలా? ఏమి జరిగినా సరే ప్రతిపక్షాల మీద ఊసేస్తారు. అధికారులు ఎవరున్నారు? ఆపద్ధర్మ ముఖ్యమంత్రి మీరైనా సరే పోలీస్ అధికారులు వ్యవస్థ ఎలక్షన్ కమిషన్ చేతుల్లో ఉన్న మానిటరింగ్ అథారిటీ డీజీపీ ఉన్నాడు కదా ఇక్కడ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉన్నారు కదా ఇక్కడ. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? అంటే ముఖ్యమంత్రికే భద్రత కల్పించిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు ఏ విధంగా భద్రత కల్పిస్తారు? అందుకనే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ని తప్పించాలి. శాంతి భద్రతలు కాపాడలేని వ్యక్తిని ఖచ్చితంగా తప్పించాల్సిన అవసరం ఉంది ఆంధ్రప్రదేశ్లో. ఇది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఈరోజు జరుగుతున్నటువంటి సంఘటనలు చాలా బాధాకరమైన సంఘటనలు. మేము మళ్ళీ చెప్తున్నాం, సానుభూతితో ఎన్నికల్లో గెలవలేరు. మంచి చేసి ప్రజల దగ్గరికి వెళితే ప్రజలు ఓట్లేస్తారు. ఈ 5 సంవత్సరాల కాలంలో మనం మంచి చేసుకుంటే ప్రజల దగ్గరికి వెళ్ళే అర్హత మనకు ఉండేది. ఎంతసేపు గాల్లో తిరుగుతూ నేల మీద కనపడకుండా, నేల మీద నిలబడకుండా తాడిపల్లి ప్యాలెస్లో కూర్చొని నీ మంత్రులకి, నీ ఎమ్మెల్యేలకే అపాయింట్మెంట్ ఇవ్వు. నువ్వు ఈరోజు 5 సంవత్సరాలు అయిన తర్వాత మళ్ళీ తిరిగి అధికారంలో కూర్చోవాలని చెప్పి ఈరోజు ప్రజల మధ్యకి వచ్చావు. ఏంది జగన్మోహన్ రెడ్డి గారు? ఏ ముఖం పెట్టుకొని మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను ఓటు అడుగుతున్నారు? ఓటు అడిగే నైతిక హక్కు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కోల్పోయారని చెప్పి భారతీయ జనతా పార్టీ భావిస్తాను. ఎందుకు ఓటు అడగాలి మిమ్మల్ని? ఎందుగా? ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారని మిమ్మల్ని ఓటు అడగాలి చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. పంచభూతాలను కూడా వదలలేదు. ల్యాండ్, శాండ్, మైను, వైను ఏది లేదు, అన్నీ వాళ్ళే. గంజాయి ఈరోజు యువత మొత్తం గంజాయి ప్రదేశ్గా చేశారు ఆంధ్రప్రదేశ్ని. మొత్తం పోలీస్ వ్యవస్థకు తెలుసు ఎక్కడ ఏం జరుగుతోంది,
దీని కింగ్ పిన్ ఎవరు, ఎక్కడ ఎవరు ఆధ్వర్యంలో ఇది నడుస్తూ ఉంది. తులసివనం లాంటి తిరుపతి క్షేత్రాన్ని, చాలా బాధ చెప్తున్నా, తులసివనం లాంటి తిరుపతి క్షేత్రాన్ని గంజాయి వనంగా మారిపోయింది. ఎంత బాధ అండి. అరికట్టలేరా మీరు, చేయలేరా మీరు? మద్యం 2019లో ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి గారు? మీరు నేను 2024లో ఎన్నికల సమయానికి ఒక్క మద్యం షాపు కూడా ఉండదు, నేను మాటిస్తున్నాను అని చెప్పారు. మాట తప్పను మడమ తిప్పను అని చెప్పారు. ఈరోజు ఏమైంది? మాటల ప్రభుత్వమే కానీ ఇది చేతల ప్రభుత్వం కాదని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు భావించారు.